అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పోలింగ్ బూత్లోనే ప్రలోభాలకి తెరలేపారు. ఇతని వ్యవహార శైలి ముందు నుంచి కూడా ఒక ఇంత అభ్యంతరకరంగా ఉండేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంతకుముందు రైడ్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ అధికారులని ఆయన అడ్డుకున్న తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళతో వాగ్వాదానికి దిగిన ఇదే అవ్వచ్చు, అదంతా కూడా ఏ రకమైన బజ్ క్రియేట్ చేసింది, ఎలాంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారో అది కూడా మనకి తెలిసిందే. ప్రస్తుతం అదే కూటమి ఎంపీ అభ్యర్థి ఓటింగ్ స్థలాన్ని పరిశీలించడానికి బూత్లోకి వెళ్ళి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన సీఎం రమేష్ అనే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆయన పోలింగ్ బూత్లోనే ప్రలోభాలకు పాల్పడే ప్రయత్నం చేశారు. పెందుర్తి నియోజకవర్గంలోని 117, 118 పోలింగ్ బూత్లో ఓటింగ్ స్థలాన్ని పరిశీలించే నెపంతో వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు ఆయన కూటమికే ఓటు వేయాలంటూ చెప్పడం అక్కడ స్థానికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు అలా చెప్పడం కరెక్ట్ కాదు అనేది ఆయనకే హితవు పలికిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు వేస్తుండగా ఓటర్లకు కూటమికే ఓటు వేయాలని సీఎం రమేష్ చెప్పిన దాన్ని అక్కడ అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రకంగా చెప్పడం కరెక్ట్ కాదు అనేది స్థానికులతోటే చెప్పించుకునే వరకు తీసుకొచ్చుకున్నారు అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. సో ఇదే జరిగింది. పెందుర్తిలో ఆయన ఓటర్లను ప్రలోభకు పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని ఓటర్లు కూడా తిప్పికొట్టారు. ఈ టైంలో ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేయటం సమంజసం కాదని వాళ్ళతోటే నీతులు చెప్పించుకోవాల్సిన దుస్థితి ఆయనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు రాజ్ కుమార్ రెడ్డిగా ఉన్నారు. రాజ్ కుమార్, చూస్తూ ఉన్నాం పెందుర్తి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సారాన్ని పరిశీలిస్తానని చెప్పి ఒక నెపంతో వచ్చి అక్కడి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం సీఎం రమేష్ చేయటాన్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పటిదాకా హరి చెప్పినట్టు అంటే ప్రచారంలో చూసుకున్నా సరే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి తీరు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓటర్లను బెదిరించేటువంటి తీరు మనకు ప్రచారాలప్పుడు కనబడింది. తర్వాత అతను స్థానికేతడైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏకంగా అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి కుటుంబంపైనే దాడి చేసేటువంటి యత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అది వ్యతిరేకరించారు. అది మరొక ముందే ఒకవైపు పోలింగ్ జరుగుతోంది. సో పోలింగ్ జరుగుతుంటే 117 పోలింగ్ బూత్ నెంబర్ 118లోకి ఒక ఎంపీ అభ్యర్థి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ అక్కడికి వెళ్ళి లోనికి వెళ్ళేసి మనం విజువల్లో అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా ఎక్కడైతే పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఉంటుందో, క్యాబిన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నేరుగా డైరెక్ట్గా చూస్తూ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, కూటమికి ఓటు వెయ్యాలని చెప్పేసి. జనరల్గా ఒక ఎంపీ అభ్యర్థి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళిని కానీ పరిశీలించడానికి ఒక అవకాశం ఉంటుంది. బట్ పోలింగ్ బూత్లో కాదు, పోలింగ్ బయట నుంచి అక్కడ అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇతను నేరుగా లోపలికి వెళ్ళడం, ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళతో సంప్రదింపులు చేయడము, కూటమికి ఓటు వేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. అంటే ఎంత దారుణంగా అంటే ఒకవైపు ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ విశాఖలో కానీ మధురవాడలో కానీ ఏకంగా పాంప్లెట్స్ని పంచిపెడుతూ 6 గ్యారంటీస్ పంచిపెడుతూ ఓటర్ స్లిప్లు ఇచ్చే దగ్గర అలాంటి ప్రలోభాలకు పాల్పడుతుంటే ఏకంగా ఎంపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ ఏకంగా లోపలికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడడము, కూటమికి సంబంధించి ఓటు వేయాలంటూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా 117, 118కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులలో. అంటే పూర్తిగా ఎంతకైనా తెగించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా ప్రలోభ పెట్టొచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు అనేటువంటి కూటమి అభ్యర్థులకు సంబంధించి పదే మనం ఉదయం నుంచి విజువల్స్ ప్రసారం చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. చాలా బూతులలో ప్రజలే వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తున్నారు, మీరు ఇలా వచ్చి ప్రచారం చేయకూడదు అని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బట్ సీఎం రమేష్ పైన అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరి, రమేష్, అది ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తే కనుక నిజంగా అక్కడ ఉన్న మానిటర్ సెల్ అవ్వచ్చు, లేకపోతే అబ్జర్వర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పట్టించుకున్నట్లయితే కనుక అధికారులపై, ఈసీ పైన కూడా ప్రజలు ఆక్షేపించే అవకాశం కూడా లేకపోలేదు కదా. ఎందుకు ఇలాంటి వాటికి ఛాన్స్ ఇస్తున్నట్టు? మీరు చెప్పినట్టుగా అక్కడ మేనిఫెస్టోకు సంబంధించినవి కూడా పాంప్లెట్లు పంచడం, ప్రస్తుతం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి కూటమి అభ్యర్థికి ఓటు వేయండి అని అడగడం, ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా హరి, అంటే ఉదయం మీరు కూడా చూశారు. అంటే మధురవాడకు సంబంధించినటువంటి 6 పోలింగ్ బూతులలో ఏ విధంగా టీడీపీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీస్ మేనిఫెస్టో వాటిని పాంప్లెట్స్ని పంచిపెట్టారు. సో మనం అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అబ్జర్వర్ వచ్చిన తర్వాత కూడా పాంప్లెట్స్ పంచిపెట్టడం, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత వాళ్ళకు సానుకూలంగా ఉండడంతో ఇంకా రెచ్చిపోయారు. సో ఆ తర్వాత ఇటు కలెక్టర్కి అంటే ఇన్ఛార్జ్గా వైజాగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆర్ఓకి కానీ, తర్వాత ఇటు కలెక్టర్ కానీ
ఫిర్యాదు చేసిన తర్వాత కొద్దిసేపటికి మనం సాక్షి నుంచి వచ్చినటువంటి న్యూస్ ఎఫెక్ట్ ఆధారంగా పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అది మరొక ముందే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సీఎం రమేష్ ఈ విధంగా ప్రచారాలు చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఆర్ఓకి కూడా చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చేసి వాళ్ళకి అక్కడ అంటే సదుపాయాలు ఎలా ఉన్నాయి, లేదా వృద్ధులు ఉన్నారు కాబట్టి ఎండలు ఉన్నాయి కాబట్టి చూసుకునేటువంటి దాంట్లో ఎలాంటి తప్పు ఉండదు, ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ ఈయన ఏకంగా నేరుగా ఒక అతను తన ఓటుకు వినియోగించుకోవడానికి అక్కడ ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉందో ఆ బ్యాలెట్ దగ్గరికి వెళ్తాడు, ఆ వెళ్ళిన దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చెప్తుంటాడు. మనం క్లియర్ గా విజువల్ లో చూడొచ్చు. లైన్ లో చొక్కా వేసుకున్న అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అతని చెవులో చెప్తుంటాడు, బయటకు వచ్చి చెప్తుంటాడు అంతా మన వాళ్ళకి చెప్పాను, బయట కొంత ముగ్గురు నలుగురితో కలిసి గుంపుగా ఉండకూడదు, యాక్చువల్గా మొత్తం ఒక గుంపుగా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా ఎన్నికల దానికి నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. బట్ అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏమీ చేయనటువంటి పరిస్థితి ఉంది. లేదంటే ఏదన్నా అడిగితే వాళ్ళని బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నాడని మొదటి నుంచి ఉంది. కాబట్టి సో కొంత వెనుకంజ వేస్తున్నారు. బట్ ఖచ్చితంగా ఈ విజువల్ చూసిన తర్వాత మన సాక్షిలో ఇచ్చినటువంటి న్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ స్పందిస్తాడని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వాళ్ళకు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని హక్కును కాపాడే విధంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. హరి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనుకుంటున్నాను. కానీ ప్రలోభ పెడుతూ ఓట్లు వేయించుకోవాలనుకోవడం మాత్రం నిజంగా ఇది ప్రజాస్వామికం కాదు అనేటువంటిది మాత్రం అక్కడ ఉన్నటువంటి ఓటర్లు క్యూలో గంటల తరబడి ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. హరి ఓకే రాజ్ కుమార్, చూద్దాం ఏం మాట్లాడారు అక్కడ రమేష్, వినే ప్రయత్నం అయితే చేద్దాం. స్వతంత్రంగా ఓటు వేయకుండా వాళ్ళని ఒక ఇంత ప్రలోభాలకి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు కూటమికి ఓటు వేయాలి అనేది వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అన్ని